నిజామాబాద్ జిల్లాలో భూముల విక్రయం కోసం లక్కీ లాటరీ ట్రెండ్ మొదలైంది. 10,000కు 2 ఎకరాల భూమి అంటూ ఒక రైతు లక్కీ డ్రా పద్ధతిలో తన భూమిని విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. ఒక్కో కూపన్ ధర 10,000కు నిర్ణయించి 500 కూపన్లు విక్రయించాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అయితే లక్కీ లాటరీ పద్ధతిలో ఇళ్లు, వ్యవసాయ భూములు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లక్కీ డ్రాలో భూమి విక్రయానికి పెట్టిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల అమ్మకానికి లక్కీ లాటరీ ట్రెండ్ మొదలుపెట్టారు. లక్కీ లాటరీ చట్టవిరుద్ధమని తెలిసినా కొందరు తమ భూమికి మార్కెట్ ధర రాబట్టేందుకు నయా ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి 16 లక్షల రూపాయల విలువైన ఓపెన్ ప్లాట్ను 500 రూపాయల టికెట్తో లాటరీలో విక్రయించాడు. లక్కీ డ్రా పద్ధతిలో తన ఫ్లాట్కు మార్కెట్ ధర రాబట్టుకున్నాడు. ఖమ్మం యువకుని తరహాలో కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బస్వన్నపల్లికి చెందిన రాజు తన 2 ఎకరాల 10 గుంటల భూమిని విక్రయించాలని నిర్ణయించాడు. అయితే భూముల ధరలు పడిపోవడం, మార్కెట్లో తక్కువ ధరకు భూములను అడుగుతుండటంతో విసుగు చెందిన రాజు తన 2 ఎకరాల 10 గుంటల భూమిని కేవలం 10,000కు విక్రయిస్తానని ప్రకటించాడు. ఈ మేరకు కరపత్రాలు ముద్రించి సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. లక్కీ డ్రాలో 500 మంది సభ్యులు చేరాక వచ్చే సంక్రాంతిలోగా డ్రా ప్రక్రియ పూర్తి చేస్తారని చెబుతున్నారు. లక్కీ డ్రా టికెట్లు కొనుగోలు చేసిన వారితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాడు రాజు. తొలి రోజు 30 మందికి పైగా 10,000 చొప్పున చెల్లించి లక్కీ డ్రా టికెట్లు కొనుగోలు చేశారు. నా పేరు రాజు, కామారెడ్డి డిస్టిక్, రాజంపేట మండల్, బస్వన్నపల్లి గ్రామం. ఇది నాకు ఇక్కడ 2 ఎకరాల 10 గుంటల భూమి ఉన్నది. ప్రజెంట్ మార్కెట్ లేదు. దీన్ని అమ్ముకుందామంటే కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి. మార్కెట్ లేనందున నేను వినూత్నంగా ఆలోచించి 500 మందిని ఒక జమ చేసి డ్రా ద్వారా ఒకరిని అందులో ఎంపిక చేసి వారికి 2 ఎకరాల 10 గుంటల ల్యాండ్ ఇవ్వబడుతుంది. ఎంత స్కీమ్కి ఎంత? 500 మంది 10,000 రూపాయలకు ఒక టోకెన్. డ్రాలో గెలుపొందిన వారికి ల్యాండ్ మొత్తం ఒకరికి ఇవ్వబడుతుంది. కొందరు ఇంకా బయట నుంచి కూడా వేస్తారు, దుబాయ్ ఇంకా వేరే దేశాల నుంచి. వాళ్ళ కోసం వాళ్ళు ఇక రాలేరు కాబట్టి వాళ్ళకు మనం లాస్ట్ రోజు డ్రా తీసేటప్పుడు ప్రోగ్రామ్ మొత్తం లైవ్ యూట్యూబ్ ద్వారా లైవ్లో ఇస్తాం. నాడి నిర్ణయము 2 ఎకరాల 10 గుంటల ల్యాండ్ మేము ఆన్లైన్ ద్వారా 500 టోకెన్లు సమకూర్చడం జరిగింది. అది ఒకరికి టోకెన్ కలుగుతుంది. వాళ్ళకి 2 ఎకరాల 10 గుంటల భూమి మేము చేయించబడుతుంది. ఎవరికి లాభం ఉన్నది? రాజుకా తీసుకుంటాం. దీని ద్వారా లాటరీ పలిగిన వ్యక్తికి మళ్ళీ రాజుకు కూడా లాభం ఉన్నది. లక్కీ డ్రా పద్ధతిలో భూములు, ప్లాట్ల విక్రయం చట్టవిరుద్ధం కావడంతో లక్కీ డ్రాలపై పోలీసులు ఫోకస్ చేశారు. 10,000కు 2 ఎకరాల 10 గుంటల భూమి అంటూ ప్రచారం చేసిన రైతు రాజును బిక్కనూరు పోలీసులు అరెస్టు చేశారు. లక్కీ డ్రా చట్టవిరుద్ధమని అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటు నిజామాబాద్, భీంగల్ పట్టణాల్లోనూ ఈ తరహా ఓపెన్ ప్లాట్లు, భూముల విక్రయానికి లక్కీ డ్రాలో విక్రయిస్తున్నారు. లక్కీ డ్రా చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లాటరీ పద్ధతిలో ఇళ్లు, వ్యవసాయ భూములు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. భీంగల్లో ఈ తరహా రియల్ ఎస్టేట్ లక్కీ డ్రా మార్కెటింగ్కు సిద్ధపడగా పోలీసులు హెచ్చరించారు. దీంతో వ్యాపారులు తమ నిర్ణయాన్ని విరమించుకున్నారు. అయితే బస్వన్నపల్లికి చెందిన రాజు విషయంలో మాత్రం పోలీసులు కఠిన చర్యలకు దిగారు. రియల్ ఎస్టేట్లో ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములకు లక్కీ డ్రాలు పెట్టవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు.